ఇచ్చిందో అదే స్థాయిలో కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ చేసింది. ఏంటి అంత పెద్ద మాట అనేసి అనుకుంటున్నారు కదా, వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా. దాదాపుగా 12 లక్షలు, దాదాపు కాదు 12 లక్షల లోపల ఉన్న వేతనజీవులకు సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి, బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ 12 లక్షల ₹1 అనుకుందాం, ఉన్నది అనుకుందాం, లేకపోతే అఫ్ కోర్స్ 12 నుంచి 12,75,000 వరకు కూడా స్టాండర్డ్ డెడక్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో నేను 12 కాదు, ఎక్కువ 14 లక్షలు అనుకుందాం. 14 లక్షల ట్యాక్స్ వస్తే కనుక, సపోజ్ 14 లక్షలు ఏటా ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం, సంపాదిస్తున్నారు అనుకుందాం, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత కట్టాలి? 2 లక్షలు కట్టాలా? 2 లక్షల ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందా? లేకపోతే 14 లక్షలు కట్టాల్సి ఉంటుందా? లేకపోతే 12 + 14 ఇలా ఉంటుందా? ఇలా ఉంటుంది. ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా మంది నుంచి వస్తుంది. ఇప్పటికే నాకు ఒక 5 కాల్స్ వచ్చాయనుకోండి ఇండైరెక్ట్గా. సో ఇటువంటి సిచ్యువేషన్, సో ఇటువంటి సందర్భంలో ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. నాతో పాటు సుబ్బారావు కూడా, ఇన్ఫ్యాక్ట్ ఆర్థిక నిపుణులు సిఎస్ సుబ్బారావు గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సుబ్బారావు గారు, నేను మీ దగ్గరికి వచ్చే కన్నా ముందు ఒకసారి నేను నా బ్లాక్ బోర్డ్కి వెళ్ళి ఒకసారి ఆ ట్యాక్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ మీ నుంచి నేను క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఒక్క 2 సెకండ్స్లో, ఆఫ్ కోర్స్ ఒక 1 మినిట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ టీమ్ పీసీఆర్ బ్లాక్ బోర్డ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ఆ బ్లాక్ బోర్డ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక 12 లక్షల లోపు ఉంటే కనుక ఒక సినారియో, 12 లక్షలు దాటితే కనుక వేరొక సినారియో. ఇక్కడ 12 లక్షల లోపు ఉంటే కనుక ట్యాక్స్ కట్టకలేదని నిర్మలమ్మ చెబుతున్నప్పటికీ ట్యాక్స్ స్లాబ్స్ విషయంలో 0 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి ఇలా ఒకసారి నేను దానికి సంబంధించి రాసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 0 నుంచి 4, ఓకే, 0 నుంచి 4 లక్షల లోపు, 0 నుంచి 4 లక్షల లోపు ఉంటే కనుక నిల్, అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ 4 నుంచి 8 ఉందనుకుందాం, అప్పుడు 5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. సారీ, 5%, అమ్మో లక్షల. 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారు, ఇవన్నీ లక్షల్లోనే. 8 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం, 10% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 12 నుంచి 16 లక్షలు మీరు సంపాదిస్తున్నారు అనుకుందాం, అప్పుడు మీరు 15% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 16 నుంచి 20 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం, అప్పుడు మీరు 20% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు 20 నుంచి 24 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం, అప్పుడు మీరు 25% కట్టాల్సి ఉంటుంది. 25కి పైగా ఉంటే, 25 లక్షల పైగా ఉంటే కనుక 30% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఈ సినారియోలో ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, ఎందుకంటే నిర్మలా సీతారామన్ 12 లక్షల లోపు ఉంటే, 12 లక్షలు ఆ లోపు ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు అనేది బడ్జెట్ సమావేశాల్లో చెప్పారు. సో ఇటువంటి సినారియోలో ఒకవేళ 14 లక్షలు ఉంది అనుకుందాం, 14 లక్షలు ఎర్న్ చేస్తున్న వ్యక్తికి సంబంధించి, 14 లక్షలు సంపాదించే వ్యక్తికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే కనుక, ఇప్పుడు ఈ స్లాబ్ ఉంది కదా, 12 లక్షలు ఉంది కదా, ఇక్కడ ఒకసారి ఆలోచించే ప్రయత్నించండి. ఈ 12 నుంచి 16 లక్షలు ఉంది కదా, ఈ 15% అనేది డైరెక్ట్గా అప్లికేబుల్ అయిపోతుందా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే దీన్ని, ఈ 14 లక్షల్ని 4గా డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, 1, 2, 3, 4 ఇలా అనుకుందాం. సో ఇది కూడా వద్దు, ఈ కన్ఫ్యూషన్ కూడా వద్దు, 14 అనుకుందాం. సో 14 లక్షల్లో మొదటి 4, అంటే 4 లక్షలు ఉన్నాయి కదా, మొదటి 4 లక్షలు మీరేం కట్టక్కర్లేదు. 14 నుంచి 4 తీసేద్దాం, ఎంత అయింది? 10 అయింది. ఓకే, ఈ 10కి సంబంధించి, అంటే 10 నుంచి ఆల్రెడీ 8 లక్షలు, 10 నుంచి ఒక 8, అంటే ఎంత? ఇంకొక 2 ఉంటుంది. సో ఇది ఉంచుదాం. సో ఇప్పుడు 8 అనుకుందాం. సో 14కి 4 తీసేస్తాం కదా, ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పుడు 10 ఉంటుంది. సో ఆ 10 నుంచి, సో దీనికి ఎంత, ఏ స్లాబ్లోకి వస్తారు? 5% కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలింది, అంటే 10 నుంచి ఎంత ఇస్తే 2 మీద మిగిలింది, ఆ 2 లక్షలకి సంబంధించి ఎంత కట్టాల్సి ఉంటుంది? 15% కట్టాల్సి ఉంటుంది. సో ఇది అనేది 10% కట్టాల్సి ఉంటుంది. 8, ఆ తర్వాత 2 సంబంధించి 10. నాకు ఇక్కడ ఇదొక చర్చ జరుగుతోంది. మీ 14 లక్షలకి సంబంధించి మొదటి 4 తీసేస్తే కనుక, 4 లక్షలు తీసేస్తే కనుక ఏం కట్టక్కర్లేదు.
మిగిలిన వాటికి సంబంధించి అంటే మిగిలిన 8 లక్షలకు సంబంధించి మిగిలిన దానికి సంబంధించి సో 14 నుంచి 4 ఆ తర్వాత 10 సో ఈ కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. సో ఒకసారి నేను సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి కన్ఫ్యూజన్ ఉంది, నేను ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను సుబ్బారావు గారి దగ్గర నుంచి. సుబ్బారావు గారు, సో ఇటువంటి కన్ఫ్యూజన్ కనిపిస్తుంది, ఏంటి కన్ఫ్యూజన్? లెక్కల్లోనే లెక్కలు వేయాల్సి వస్తుంది, ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఈ 14 లక్షలు ఏంటి, 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టకపోవడం ఏంటి? ఒకసారి కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఒకసారి క్లారిటీ ఇస్తారా? లేదు, నాకు మీ స్క్రీన్ యాక్సెస్ రావట్లేదు. ఓకే, ఒకసారి నాకు మీ స్క్రీన్ యాక్సెస్ రావాలి. స్క్రీన్ యాక్సెస్కి సంబంధించి ఓకే సార్, స్క్రీన్ బహుశా యాక్సెస్ ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు వస్తుందా సార్ నా స్క్రీన్ మీకు? రావట్లేదా? ఓకే, పిక్చర్ వెళ్తుందా స్క్రీన్ యాక్సెస్ ఆయనకి? ఓకే. సో సుబ్బారావు గారు, ఒకసారి స్క్రీన్ యాక్సెస్ ఇప్పుడు అవ్వట్లేదు, ఒకసారి సో ఎలా ఏంటి సార్, ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? బేసిక్ గా ఈ రోజు మన సెంట్రల్ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఓవరాల్ గా ఆల్మోస్ట్ 1 hour 15 minutes అనేది టోటల్ మన ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ ఉంది. ఆ స్పీచ్ లో డిఫరెంట్ సెక్టార్స్ గా గ్రోత్ ఇంజిన్స్ గా 6 సెక్టార్స్ డివైడ్ చేసి ఒక్కసారి సుబ్బారావు గారు రిక్వెస్ట్ పీసీఆర్ సౌండ్ పెంచండి, నాకు ఆయన వాల్యూమ్ రావట్లేదు. సుబ్బారావు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. ఈ రోజు కేంద్ర బడ్జెట్ 11 o'clock కి మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏదైతే ప్రజెంట్ చేశారో ఆ ప్రజెంట్ చేసిన దాంట్లో మోస్ట్ హైలైట్ గా అంటే చాలా గ్రోత్ ఇంజిన్స్ 6 సెక్టార్స్ కింద డివైడ్ చేసి ఆ 6 సెక్టార్స్ సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పర్స్పెక్టివ్ లో ద మోస్ట్ అట్రాక్టివ్ ఏదైతే మనకి ఉందో ఇష్యూ ఉందో, అనౌన్స్మెంట్ ఉందో, అది డెఫినెట్ గా మనం ట్యాక్స్ రిఫార్మ్స్ అనుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఈవెన్ నేను ఎకనామిక్ సర్వే కానీ లేకపోతే అంతకుముందు డిస్కషన్స్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కానీ అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ ఉంది. ఎర్నింగ్స్ అనేది మిడిల్ క్లాస్ లో ఎస్పెషల్లీ లో ఉన్నాయి, వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి అల్టిమేట్ గా మిడిల్ క్లాస్ కి కొంత బెనిఫిట్ చేయాలనేది ఆల్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్. నేను ఎకనామిక్ సర్వేలో కూడా అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్పొరేట్స్ ప్రాఫిట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, మ్యాసివ్ గ్రోత్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం వచ్చేసి ఎంప్లాయీస్ సాలరీస్ పెరగట్లేదు. ఆ పర్స్పెక్టివ్ లో ఎప్పుడైతే కన్సంప్షన్ సైకిల్ ఎప్పుడైతే నీకు తగ్గిపోయిందో ఓవరాల్ గా నీకు గ్రోత్ అనేది ఉండదు, కాబట్టి జీడిపి గ్రోత్ కూడా ఉండదు, కాబట్టి డెఫినెట్ గా దానికి ఇవ్వాలంటం జరిగింది. నార్మల్ గా ఈ కస్టమరీ ప్రాక్టీస్ ఏంటంటే బిఫోర్ బడ్జెట్ ప్రజెంట్ చేసే ముందు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి అడ్రస్ చేస్తాడు. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి అనౌన్స్ చేశాడు. ఆ అనౌన్స్ లోని ఇండికేషన్ ఏమని ఇండికేషన్ ఇచ్చాడు, మనకి మిడిల్ క్లాస్ అనే దానికి డెఫినెట్ గా మనం కొంత సపోర్టు తీసుకురావాలి, ఆ సపోర్ట్ మెకానిజం కింద వాళ్ళకి డెఫినెట్ గా కొంత బెనిఫిట్ జరుగుద్ది అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఎకనామిక్ సర్వేలో ఏదైతే మనకి నిన్న ఇచ్చిన ఎకనామిక్ సర్వే పార్లమెంట్ కి ఏదైతే ఇచ్చారో ఆ డాక్యుమెంట్లు ఏమైతే ప్రజెంట్ చేశారో మోడీ గారు ఏమైతే ఆస్పిరెంట్ గా ఉన్నాడో దానికి అనుగుణంగానే బడ్జెట్ లో డెఫినెట్ గా మిడిల్ క్లాస్ కి మంచి బెనిఫిట్ జరిగింది. ఏం జరిగింది మిడిల్ క్లాస్ బెనిఫిట్? నార్మల్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో 2 స్కీమ్స్ ఉన్నాయి, ఒకటి ఓల్డ్ స్కీమ్, సెకండ్ థింగ్ వచ్చేసి న్యూ స్కీమ్. ఓల్డ్ స్కీమ్ ని ఆల్మోస్ట్ గా డిమోటివేట్ చేస్తూ న్యూ స్కీమ్ కి ట్రాన్స్ఫర్మేషన్ కింద లాస్ట్ 2 years నుంచి జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో న్యూ స్కీమ్ కింద ఏదైతే ఎగ్జిస్టింగ్ మనకి అప్ టు 7.8 lakhs దాకా మనకి ట్యాక్స్ లేకుండా ఉందో, ఏది ట్యాక్స్ తో ఉందో, దానికి అడిషనల్ గా ఈ సంవత్సరం వచ్చేసి 12 lakhs. మామూలుగా ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 10 లక్షలు అనుకున్నారు, బట్ డెఫినెట్ గా ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేసుకుని కన్సర్న్ చేసుకొని 12 lakhs దాకా మనకి మ్యాసివ్ గా మనకి ఎగ్జామ్షన్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ దీంతో పాటు కొన్ని న్యూస్ ల్యాబ్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ల్యాబ్లు ఏంటి, ఈ 12 lakhs వస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఎందుకంటే దానికి సంబంధించి అనాక్సర్ ఒకటి ఇవ్వడం జరిగింది, పార్ట్ బై అనాక్సర్. ఆ అనాక్సర్ లో వాళ్ళు కొంత ఆ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ ప్రకారమైన నార్మల్ 12 lakhs వరకు ఏదైతే ఇంతకు ముందు సపోజ్ ఓల్డ్ యాజ్ పర్ లాస్ట్ బడ్జెట్ ప్రకారం ఏదైతే 12 lakhs ఒక ఇండివిజువల్ కి ఒక ఎంప్లాయీకి ఒక ఇండివిజువల్ కి రెవెన్యూ ఉంటే లాస్ట్ దాని ప్రకారం నార్మల్ గా 80,000 ట్యాక్స్ వచ్చేది, బట్ ఇప్పుడు వచ్చేసి 60,000 ట్యాక్స్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైంలో వాళ్ళు 20,000 మనకు రిబేట్ ఇచ్చేవాళ్ళు.
అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు 60,000 మనకి ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఎట్లా కాకుండా వాళ్ళు కంప్లీట్ గా 80,000 ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు, రిబేట్ ఇస్తున్నారు. అంటే అప్ టు 12 lakhs దాకా నువ్వు ఏ స్లాబ్ లో ఉన్నా అప్ టు 12 lakhs దాకా ట్యాక్స్ 0. మీ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ నార్మల్ గా అందరికి వచ్చే డౌట్ ఏంది 12 lakhs అన్నారు అంటే 12 lakhs 1 rupees వస్తే నాకు మొత్తం ట్యాక్స్ పడుతుందా? అవును. 12 lakhs అబవ్ వస్తే ట్యాక్స్ పడుతుందా అనేది. 12 lakhs అబవ్ వచ్చినా కానీ యాజ్ పర్ నాన్స్ ప్రకారం మీకు ఏదైతే 5% ఉందో అప్ టు 0 to 4 lakhs వచ్చేసి 0 టాక్సేషన్, 4 to 8 lakhs అంటే డబుల్ అనమాట. ఆల్వేస్ యూ గో విత్ ద 4 lakhs మల్టిపుల్స్ తోటి. 4 to 8 lakhs వస్తే 5%, 8 to 16 lakhs వస్తే 10%, 16 to 24 lakhs వస్తే 4 to 12 lakhs, 8 to 12 lakhs వస్తే ఆ రేట్లు అనేది వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఇది డిఫరెంట్ రేట్స్. 16 to 20 lakhs వస్తే 20%, 20 to 24 lakhs వస్తే 25%, అబౌవ్ 24 lakhs వస్తే 30% రేట్ జరిగింది. అంటే వర్త్ నువ్వు 12 lakhs అబౌవ్ ₹1 వచ్చినా గానీ నార్మల్ క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. అవును. సపోజ్ మనం 12 lakhs వరకు 0 ట్యాక్స్ అనుకున్నాం. సపోజ్ ఒక ఇండివిజువల్ కి వచ్చేసి 16 lakhs వచ్చింది అనుకున్నాం. ఓకే. 16 lakhs వస్తే నార్మల్ గా ప్రెసెంట్ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం వాళ్ళ ట్యాక్స్ ఎంత వస్తుందంటే 1,70,000 వస్తుంది. ఓకే. ఇప్పుడు స్లాబ్స్ మార్చారు కాబట్టి, స్లాబ్స్ మార్చి ట్యాక్స్ రేట్ పెంచారు కాబట్టి, డిఫరెంట్ చేశారు కాబట్టి ప్రెసెంట్ సిస్టమ్ లో అది ఏమొస్తుందంటే 1,20,000 వస్తుంది. ఓకే. అంటే ఒక 16 lakhs ఇన్కమ్ వచ్చే వ్యక్తికి ఓల్డ్ ట్యాక్స్ రేట్ ప్రకారం, ట్యాక్స్ లా ప్రకారం ఒక 1,70,000 ట్యాక్స్ వస్తే ఇప్పుడు ఈ రేట్ ప్రకారం 1,20,000 అంటే స్ట్రైట్ అవే ఎంత వస్తుంది? ట్యాక్స్ రేట్ చేంజ్ వల్ల 50,000 బెనిఫిట్ వస్తుంది. 50,000 బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది? ఆ 50,000 వచ్చేసి ఆయనకి రిబేట్ కింద వస్తుంది కాబట్టి ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత పే చేస్తారు? నార్మల్గా 1,20,000 మైనస్ 50,000 వచ్చేసి అంటే 1,20,000 ట్యాక్స్ పే చేస్తారు. అట్లా క్యాలిక్యులేషన్. అట్లాగే 20 lakhs, 24 lakhs, 50 lakhs అంటే ఈ స్టేజెస్ లో న్యూ ట్యాక్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ మాక్సిమం రిబేట్ వచ్చేసి వాళ్ళకి 1,10,000 దాకా వస్తుంది. ఓకే. ఈ మ్యాక్స్ 1 lakh ఎంత? 10,000. 12,000. 1,10,000 రిబేట్ వస్తుంది మ్యాక్స్. ఓకే. 1,10,000. 1,10,000 రిబేట్ వస్తుంది. ఓకే. సో చెప్పండి. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఒకటి అప్ టు 12 lakhs దాకా రిబేట్ అనేది ఇవ్వటం. సెకండ్ థింగ్ అది ఒక బెనిఫిట్. అప్ టు 12 lakhs దాకా డైరెక్ట్ రిబేట్ కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్లాబ్ రేట్స్, ఏ స్లాబ్ రేట్స్ ఉన్నా కానీ వాళ్ళకి వాట్ ఎవర్ ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి టోటల్ ట్యాక్స్ అమౌంట్ మీద రిబేట్ వస్తుంది కాబట్టి 0 ట్యాక్స్ ఉంటుంది. అబౌవ్ 12 lakhs ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిబేట్ రాదు. బట్ కాకపోతే వాట్ ఎవర్ ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏదైతే మారినాయో ఆ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం అట్లీస్ట్ 50,000 నుంచి 60,000, 80,000, 90,000 అప్ టు 1,10,000 దాకా ట్యాక్స్ స్లాబ్స్ మారటం వల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో అల్టిమేట్ గా అప్ టు 12 lakhs దాకా ఉండే వాళ్ళకేమో నార్మల్ గా ఒక 80,000 బెనిఫిట్. అంటే అప్రాక్సిమేట్ గా మంత్లీ వచ్చేసి ఒక 6,500 రూపీస్ వాళ్ళకి సేవింగ్ వస్తుంది అనమాట. ఓకే. అంటే ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ 30,000 to 80,000. అంటే సపోజ్ ఒక 8 lakhs వచ్చింది, వాళ్ళకి సేవింగ్స్ ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ గా ఒక 30,000 వస్తుంది. ఓకే. అంటే ఒక 3,000 బెనిఫిట్ వస్తుంది పర్ మంత్ కి. అంటే వాళ్ళ హ్యాండ్స్ లో 3,000 క్యాష్ ఉంటుంది. అదే 12 lakhs వచ్చింది అనుకోండి, వాళ్ళకి బెనిఫిట్ ఎంత ఉంటుంది? 80,000 ఉంటుంది. అంటే 6,500 ఉంటుంది, డబుల్ ఉంటుంది అనమాట. ఓకే. సో అప్ టు 12 lakhs దాకా రిబేట్ అంటే డెఫినెట్ గా ఒక 80,000 అనేది సేవింగ్ ఉంటుంది. అబౌవ్ 12 lakhs స్లాబ్స్ చేంజ్ చేయడం వల్ల నార్మల్ గా 50,000 నుంచి 1,10,000 వరకు ఇండివిజువల్ కి బెనిఫిట్ ఉంటుంది. దీంతో పాటు ఇది నార్మల్ ఎస్ఎస్. ఓకే. ఇది సాలరీడ్ ఎంప్లాయీ. సాలరీడ్ ఎంప్లాయీ అంటే ఏమవుతుంది? మనకి ఈ ట్యాక్స్ రేట్స్ అనేది ఎప్పుడు కూడా గ్రాస్ శాలరీలో నుంచి స్టాండర్డ్ డెడక్షన్ తీసేసిన తర్వాత వచ్చే బ్యాలెన్స్ నెట్ శాలరీ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. ఓకే. ఈ పాయింట్ చాలా మందికి కన్ఫ్యూజన్ సుబ్బారావు గారు. సో ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా ఒక సాలరీడ్ ఎంప్లాయిడ్ ఇయర్లీ శాలరీ అంటే పర్ యానం వచ్చేసి మీరు అన్నట్టుగా 16 lakh అనుకుందాం. సో ఈ 16 lakh కి సంబంధించి డివైడెడ్ బై 4 చేసుకొని ఫస్ట్ 4 lakhs కి 0, ఆ తర్వాత 4 lakhs కి సంబంధించి 5%, ఆ తర్వాత 4 lakhs కి 10%, ఆ తర్వాత 4 lakhs కి 15% అలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది వాళ్ళ టాక్సేషన్ ని. అంతే కదా, ఆబ్వియస్ గా అంతే కదా. 60 lakhs అంటే 60 lakhs లో ముందు వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేయాలి. ఓకే. సో 75,000 తీసేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి? 59,25,000 ఉంటుంది. అవును.
ఈ 59 lakhs ప్రకారం మామూలుగా 0 to 4 lakhs, 4 to 8 lakhs, 8 to 8 to 12 lakhs, this whatever slabs అన్నమాట. 8 to 16 lakhs is 12 lakhs, 12 to 16 lakhs, 16 to 24 lakhs, above 24 lakhs. Whatever slabs ఏదైతే ఉన్నాయో 5%, 10%, 15%, 20%, 25%, 30%. ఓకే. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం జరుగుతుంది. అట్లా మాక్సిమం ఇప్పుడు సపోజ్ 60 lakhs ఉంటే ఆయనకి ఈ న్యూ ట్యాక్స్ రేట్ ప్రకారం ఎంత బెనిఫిట్ వస్తుంది అంటే 1,10,000 బెనిఫిట్ వస్తుంది. ఓకే. బట్ ఒక ఇష్యూ ఏంటంటే మనం ఒక 60 lakhs ప్యాకేజ్ అంటే మంత్లీ 5 lakhs ప్యాకేజ్ లో ఉండే వ్యక్తికి 1,10,000 బెనిఫిట్ అనేది పెద్ద ఐ డోంట్ థింక్ సో ఇదేం పెద్ద అడ్వాంటేజ్ అని వాళ్ళు ఫీల్ గారు. బట్ డెఫినెట్ గా ఏంటంటే అప్ టు 12 lakhs మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే యావరేజ్ సాలరీస్ వచ్చేసి ఇట్స్ రేంజింగ్ ఫ్రమ్ 70,000 to 50,000, 70,000 to అప్ టు 1 lakh, 1,20,000, 1,50,000 దాకా ఉంటాయి. ఓకే. సో ఒక్కసారి సుబ్బారావు గారు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే మీరు అన్న మాటకు సంబంధించి ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఒకసారి కరెక్ట్ కాదు, ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫర్ సపోజ్ 16 lakh గురించి మనం మాట్లాడుకున్నాం. ఫర్ సపోజ్ ఒక 14 lakh గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దీన్ని 14 lakh, ఎందుకంటే 12 lakh క్రాస్ చేసేసారు కాబట్టి ఈ మొత్తం కూడా మీకు ట్యాక్స్ పడుతుంది. అంటే ఏదో 12 lakhs లోపు మినహాయింపించారు కదా, మిగతా 2 లక్షలే కట్టాలంటే కాదు. మీరు కట్టాల్సింది మొత్తం ఈ 14 లక్షలకి కట్టాల్సి ఉంటుంది. ఈ 14 లక్షలకి ఎలా అంటే డైరెక్ట్గా మీరు 12 to 16 స్లాబ్లోకి వచ్చారు. 12 to 16 సంబంధించి 15% ట్యాక్స్ అనేది మీరు కట్టక్కర్లేదు. దీన్ని బ్రేకప్ చేసుకుంటూ రావాలి. సో మొదటి 4 లక్షలకు సంబంధించి అంటే 0 నుంచి 4 లక్షలు అనుకుందాం. సో దీన్ని డివైడెడ్ బై 4 చేసినప్పుడు మొదటి అప్పుడు అలా చేసుకున్నా లేకపోతే డివైడెడ్ అలా చూసుకున్నా సరే. సో డివైడ్ చేసుకున్నప్పుడు మొదటి 4 లక్షలకి సంబంధించి అంటే 1 నుంచి 4 అంటే మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడ మొదటి 4 లక్షలకి సంబంధించి మొదటి 4 లక్షలకి మీరు కట్టక్కర్లేదు. ఆ తర్వాత 4 నుంచి 8 లక్షలకు సంబంధించి మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత 8 నుంచి 10 లక్షలకు సంబంధించి మిగిలింది అనుకుందాం, అక్కడ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో ఇలా వెళుతుందన్నమాట. సో 14 లక్షలకు సంబంధించి ఫస్ట్ 4 లక్షలు తీసేస్తాం. సో 10 లక్షలు, ఆ 10 లక్షలకు సంబంధించి మిగతా డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని డివైడెడ్ బై 4 చేద్దాం అనుకుందాం. సో అలా అనుకున్నా ఇది కాస్తూ ఉంటుంది. సో 4 లక్షలకు సంబంధించి కట్టాల్సిన అవసరం ఉండదు, 4 నుంచి 8కి వీటి కట్టాల్సి ఉంటుంది. ఎన్ని అయితే అన్ని. సో అలా ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట. మీరు ఆ స్లాబ్స్ ప్రకారం సో ఇక్కడ 5% ఉంటే 5% కట్టాలి, 10% వస్తే 10% కట్టాల్సి ఉంటుంది. దాంట్లో ఎంత ఉంటే అంత. ఆ తర్వాత మిగిలిన దానికి సంబంధించి 15% ఉంటే 15% కట్టాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రైట్ సుబ్బారావు గారు? ఎస్. ఒకసారి నేను చెప్పండి. ఆ పర్స్పెక్టివ్ లో మీకు ఏది 14 lakhs మీరు చెప్పినది, మీరు టేక్స్ ఎగ్జాంపుల్ లో 14 lakhs అయితే ఫస్ట్ 4 lakhs వరకు 0% ఉంటుంది. ఓకే. ఫస్ట్ 4 lakhs 0. ఇఫ్ సపోజ్ వాడు 14 lakhs ఇన్కమ్ ఉండే అని సాలరీ ఎంప్లాయ్ అయితే అవుట్ రైట్ ఆ 14 lakhs లో మీరు 75,000 తగ్గించుకోవాలి. బ్యాలెన్స్ 13,25,000 కి సంబంధించి స్లాబ్స్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. 13 lakhs ఎంత అన్నారు మీరు? 13,25,000. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 వస్తుంది కాబట్టి మీ బ్యాలెన్స్ అమౌంట్ 13,25,000 మీద మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. దానికి సంబంధించి ఫస్ట్ 4 lakhs మీద 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 to 8 lakhs మీద 10% అంటే ఎంత వస్తుంది మనకి? 4 lakhs. 5% అంటే 20,000 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 lakhs అప్ టు 12 lakhs దాకా 4 lakhs మీద 15% ఎంత వస్తుంది మనకి? 10% వస్తుంది, 40,000 వస్తుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 4 lakhs ఒక సపోజ్ 14 lakhs నాన్ సాలరీ పర్సన్ అయితే ఫస్ట్ 4 lakhs 0, నెక్స్ట్ 4 lakhs మీద 20,000 5% లెక్కన, నెక్స్ట్ 4 lakhs మీద 40,000 10% లెక్కన, నెక్స్ట్ 2 lakhs మీద 15% వచ్చేసి 30,000. అంటే మొత్తం ఎంత అవుతుంది? 40,000, 20,000 ప్లస్ 30,000 ఎంత అవుతుంది? 80,000 అవుతుంది. ఓకే. 80,000 అవుతుంది. అదే సాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి, సాలరీడ్ ఎంప్లాయ్ అవుతుంది మనకి ఆ 75,000 మీద ఏదైతే ఉందో దాని మీద మనకి ఒక 15% తగ్గుతుంది. ఓకే. సో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. సుబ్బారావు గారు ఒక్కసారి రిపీట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ 40 lakhs ఫస్ట్ 4 lakhs కి 0, తర్వాత 4 lakhs కి 5% 20కి వస్తుంది, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ 4 lakhs కి సంబంధించి 10% అంటే ఒక 40K, అంతే కదండి? సో ఆ తర్వాత మిగిలిన 2 lakhs కి సంబంధించి 15% అనుకుంటే 30K, రైట్? 13,000, రైట్? సో 13,000. ఓ సారీ, 13,000. 30,000. 2 lakhs into 15%, 30,000. 13,000. సో ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుందాం అన్నట్టుగా
$73,000 వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది ఇక్కడ. డెఫినెట్ గా. అంటే ఇక్కడ కాదు యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది మనకి ట్యాక్స్ వస్తుంది అనమాట దీని మీద. ఓకే యాజ్ పర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది దట్ ట్యాక్స్ మే గో అప్ టు అరౌండ్ 1,20,000 అవుతుంది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఈ ట్యాక్స్ స్లాబ్స్ మారుతాయి కాబట్టి ఏది 2025 ఫైనాన్స్ బడ్జెట్ అంటే 2025 ఫైనాన్స్ బడ్జెట్ అంటే 25-26 కి అప్లికబుల్ అయ్యేది. ఓకే, సో ఓల్డ్ ట్యాక్స్ తో చూసుకుంటే ఏదైతే మన లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే 1,20,000 వచ్చే ట్యాక్స్ ఏమవుతుందంటే వీళ్ళకి 80,000 కి వస్తుంది. ఓకే, అంటే 14 lakhs ప్యాకేజ్ వచ్చే వ్యక్తి సాలరీడ్ కాకుండా నాన్ సాలరీడ్ అయితే వాళ్ళకి ఏమొస్తుంది అప్రాక్సిమేట్ గా ఒక 40,000 అనేది వాళ్ళకి సేవింగ్ వస్తుంది. సపోజ్ ఈ సాలరీడ్ ఎంప్లాయ్ అనుకోండి, మనకి 75,000 లో మనకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి 40,000 తో పాటు వాళ్ళకి మళ్ళీ ఇంకేం వస్తుందంటే ఇంకొక 11,000 50,000 దాకా స్లాబ్ వస్తుంది. అంటే 14,000 12 lakhs వచ్చే 12 lakhs ఎవరైతే మనకి ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం అయితే మనకి ఎంత వస్తుంది అప్రాక్సిమేట్ గా వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం అయితే 1,70,000 వస్తుంది. అదే ఈ ప్రెసెంట్ ప్రపోజల్ దాని ప్రకారం అయితే 1,20,000 వస్తుంది. ఏది 16 lakhs నేను చెప్పేది 16 lakhs చెప్తున్నాను. లేదంటే ఒకసారి మనం 12 lakhs తీసుకుందాం. ముందు 12 lakhs తీసుకుంటే యాజ్ పర్ ఓల్డ్ సిస్టమ్ ప్రకారం అయితే 80,000 వస్తుంది. బట్ ఇప్పుడు న్యూస్ ట్యాక్స్ రేట్ ప్రకారం అయితే 60,000 వస్తుంది. బట్ ఇక్కడ 60,000 టోటల్ మనకి రిబేట్ ఉంది కాబట్టి అల్టిమేట్ గా ఏమవుతుందట ఆ 80,000 ఏదైతే లాస్ట్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ కట్టారో ఈ న్యూ స్కీమ్ లో 80,000 మిగిలినట్టు అవుతుంది. న్యూ స్కీమ్ లో మిగిలినట్టు అవుతుంది అనమాట. అది దట్ ఈస్ వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. సో 14 lakhs మీరు చెప్పిన 14 lakhs ప్రకారం తీసుకుంటే ఈ 14 lakhs సాలరీడా 14 lakhs నాన్ సాలరీడా? 14 lakhs నాన్ సాలరీడ్ అనుకున్నాం. ఎవరో చిన్న బిజినెస్ చేసుకునే వ్యక్తి వాళ్ళకి 14 lakhs ఇన్కమ్ వచ్చింది. ఓకే, 14 lakhs ఇన్కమ్ వచ్చినప్పుడు ఇండివిజువల్ గా ఏంటి వాళ్ళకి టోటల్ గా 0 ఫస్ట్ 4 lakhs 0, నెక్స్ట్ 4 lakhs వచ్చేసి 5% అంటే 20,000, నెక్స్ట్ 4 lakhs వచ్చేసి 10% 40,000, నెక్స్ట్ 2 lakhs వచ్చేసి ఎంత అవుతుందంటే 15% అవుతుంది 30,000. సో 20,000 ప్లస్ 40,000 ప్లస్ 30,000 టోటల్ ఎంత అవుతుంది 80,000 అవుతుంది. అవును, అదే ఓల్డ్ సిస్టమ్ ప్రకారం ఏది పాత లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ గా 1,20,000 వస్తుంది. ఓకే, అంటే ఈ స్కీమ్ లో వాళ్ళకి ఏదైతే ప్రపోజల్ బడ్జెట్ ఏదైతే పెట్టారో ఏది ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవడం వల్ల 1,20,000 నుంచి అప్రాక్సిమేట్ గా 80,000 వచ్చిందంటే ఒక 40,000 అనేది వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అంటే మంత్లీ ఒక 5,000 అనేది వాళ్ళకి డెఫినెట్ గా సేవింగ్ ఉంటుంది. అవును, సో ఈ సేవింగ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే మిడిల్ క్లాస్ లో 12 lakhs 14 lakhs వస్తున్నాయంటే దాన్ని మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎర్నింగ్ సిస్టమ్ లో ప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్స్ లో ప్రెసెంట్ ఎకానమీలో డెఫినెట్ గా దాన్ని మిడిల్ క్లాసే అనుకోవాలి. అవును, బట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ తో మనం పోల్చుకున్నప్పుడు ఏంటంటే అది ఇంకా బిలో మిడిల్ క్లాసే అనుకోవాలి. సో మిడిల్ క్లాస్ లో ఒక 5,000 మంత్లీ అప్రాక్సిమేట్ గా ఒక 40-50,000 సేవింగ్స్ అనేది ఇట్స్ గుడ్ మూవ్ ఓన్లీ. ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ అల్టిమేట్ గా గవర్నమెంట్ ఏ ఇంటెన్షన్ తో ఇచ్చినా గానీ మిడిల్ క్లాస్ పీపుల్ కి అనేది డెఫినెట్ గా ఈ బడ్జెట్ లో బెనిఫిట్ ఉంది కూడా అది మనకి విజిబుల్ గా కనిపిస్తుంది. సుబ్బారావు గారు, బహుశా ఇది కాస్త సిల్లీ క్వశ్చన్ గా అనిపించవచ్చు, బట్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా ఉండే క్వశ్చన్. చాలా మందికి అరే బోర్డర్లో నిలిచిపోతూ ఉంటారు. అంటే సపోజ్ 12 lakhs సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పోనీ స్టాండర్డ్ డిడక్షన్ చూసుకున్న 12,75,000 గురించి మాట్లాడుకున్నా. ఆ తర్వాత అంటే 13 lakh బోర్డర్లో నిలిచిపోయిన వాళ్ళకి ఏమైనా ఇటువైపు రావడానికి ట్యాక్స్ లోపలికి వచ్చడానికి అవకాశం ఉంటుందా? అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే కాదు ఇక్కడ ఏమైందంటే ఇది న్యూ స్కీమ్ లో నీకు ఎలాంటి డిడక్షన్స్ ఏమి ఉండవు. న్యూ స్కీమ్ లో ఏదైతే 12 lakhs టాక్సిబుల్ శాలరీ వస్తుందో, సపోజ్ నేను ఒక హౌస్ కొనుక్కున్నా, హౌస్ మీద నేను లోన్ తీసుకున్నా. నార్మల్ గా ఓల్డ్ స్కీమ్ లో అయితే ఏమవుతుంది మనకి హౌస్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే కడతామో దాన్ని మనం అప్ టు 2 lakhs దాకా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అవును, అదే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే రీపే చెప్తామో దాన్ని మనం డిడక్షన్ 80C కింద మనం 1,50,000 దాకా క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఏదైతే ఈ ట్యాక్స్ రేట్స్ ఏదైతే చేంజ్ అయ్యాయో ఈ న్యూ స్కీమ్ లో ఆ అడ్వాంటేజ్ ఉండదు. అవుట్ రైట్ ఏదైతే ఉందో అది మీరు కట్టాల్సిందే. అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవి అప్లికేబుల్ కావు ఇక్కడ న్యూ రెజ్యూమ్ కి. అవును, అందువల్ల ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇక రావు.
ఓకే. సో అయితే ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఏమి మిగిలి ఉండవు అయితే. ఇంకా ఆప్షన్స్ ఏముండవు న్యూ స్కీమ్. అందుకే ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్ గా వన్ వే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. అల్టిమేట్ గా ఏమవుతుంది, మీరు సేవింగ్స్ చేయండి. ఇప్పుడు అల్టిమేట్ గా డిడక్షన్స్, హౌస్ లోన్స్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి? అల్టిమేట్ గా ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ ఎన్ హౌస్. హౌస్ లో నువ్వు ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు ఏదో ఒక రకంగా హౌస్ కొనుక్కొని ఆ ఇన్సెంటివ్ లో ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి ఆ ట్యాక్స్ తగ్గేదానికి సంబంధించి హౌస్ లోన్ రీపేమెంట్ లో వాళ్ళకి కొంత క్వశ్చన్ ఉంటుంది కాబట్టి చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ లేకపోతే పిఎఫ్ లో ఈఎస్ఐ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు? అరే నాకు ఒక 1 lakh నేను ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే నాకు లైఫ్ రిస్క్ కవర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ 1 lakh మీద నాకు 30% ట్యాక్స్ నేను సపోజ్ ఒక 10 lakhs బ్రాకెట్ లో ఉన్నాను, 15 lakhs బ్రాకెట్ లో ఉన్నాను, 30% సేవింగ్ వస్తుంది, లేదా 20% సేవింగ్ వస్తుంది. అంటే ఒక 1 lakh తీసుకుంటే నాకు 20,000 వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా లైఫ్ రిస్క్ కవర్ అవుతుంది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. బట్ అల్టిమేట్గా ఇక్కడ గవర్నమెంట్ మూవ్ అయిందంటే ఎందుకు ఈ సిస్టమ్ నుంచి, ఏది ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ బేస్డ్ సిస్టమ్ నుంచి నాన్ ఇన్వెస్ట్మెంట్ న్యూ ట్యాక్స్ సిస్టమ్ కి ఎందుకు 2 years బ్యాక్ వచ్చేసి మూవ్ అయిందంటే, అల్టిమేట్ గా గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుందంటే ఓపెన్ ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై సిస్టమ్ లో హూ యామ్ ఐ, నేను ఎందుకు డిక్టేట్ చేస్తాను మిమ్మల్ని? ఓకే, నాట్ హియర్ టు ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. నేను నీకు బాబు నువ్వు ఇల్లు హౌస్ కొనుక్కో, నీకు నేను ట్యాక్స్ డిడక్షన్ ఇస్తానంటే ఇండైరెక్ట్లీ నేనేం చేస్తున్నాను, నీకు ఛాయిస్ లేకుండా చేస్తున్నా. నీకేం చేస్తున్నా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి నీ చేత నేను బై ఫోర్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ లో లేదా పిఎఫ్ లో లేదా లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సేవింగ్ స్కీమ్స్ లో. అందుకని 2 years బ్యాక్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ దే టుక్ ఎ డెసిషన్. మనం కూడా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేసి వాళ్ళ ఫ్రీ అండ్ ఫెయిర్ డెసిషన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కాబట్టి విల్ గివ్ ఇట్ 2 options. రైట్. అంటే ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ స్ట్రైక్ అవుతుంది మళ్ళీ. అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ని కంటిన్యూ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. చాలా సందర్భాల్లో మీరు ఓల్డ్ ట్యాక్స్ లో కంటిన్యూ అవుతారు, అయితే కంటిన్యూ అవ్వండి అనే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా మీరు అన్నట్టుగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. ఎందుకంటే అఫ్ కోర్స్ 12 lakhs లోపల ఉన్న వాళ్ళైతే మాత్రం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి వెళ్ళిపోవచ్చు ఆటోమేటిక్గా. కానీ 13 lakhs అబోవ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే కంటిన్యూ అవుతారా, అవ్వచ్చా? ఒకవేళ అయితే ఎన్ని రోజులు ఉంటుంది, దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే కాదు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా ఈ బడ్జెట్ లో ఏం చెప్పారంటే న్యూ ట్యాక్స్ బిల్ అనౌన్స్ చేశారు. ఓకే. సో 1 week లో ఏంటంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉందో దాన్ని రీప్లేస్ చేసి న్యూ ట్యాక్స్ బిల్ పెడుతుంది. ఈ న్యూ ట్యాక్స్ బిల్ పెట్టినప్పుడు అసలు దాంట్లో ప్రపోజల్స్ ఏమంటే ఆల్ టుగెదర్ వచ్చేసి వాళ్ళు ఓల్డ్ స్కీమ్ లిఫ్ట్ చేస్తారా, ఓన్లీ న్యూ స్కీమ్ అంటారా? ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లో ఎక్కడా కానీ మనకు క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఈవెన్ దో ఐఎమ్ ప్రపోజింగ్ పార్ట్ ఏ లో నేను ఈ బడ్జెట్ ఏది ట్యాక్స్ ఇన్సెంటివ్స్ నేను ఇట్లా నా ట్యాక్స్ ప్రపోజల్స్ ఇట్లా చేస్తున్నాను అని చెప్పారు తప్పితే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఓల్డ్ స్కీమ్ ఉంది, న్యూ స్కీమ్ ఉంది. మేము 12 లక్షల దాకా ఏదైతే న్యూ స్కీమ్ లో మేము 0 taxation ఇచ్చాం. బట్ అబౌవ్ 12 lakhs కి ఆల్వేస్ దర్ ఇస్ బ్యాలెన్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఓల్డ్ డీక్స్ లో నాకు ట్యాక్స్ ఎంత వస్తుంది, న్యూ స్కీమ్ లో నాకు ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఏది అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఏంది అప్ టు లాస్ట్ ఇయర్ దాకా మనకి ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ లేదంటే మనం ఏం చేస్తామంటే ఒక కట్ ఆఫ్ పాయింట్ తీసుకొని నాకుండా సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ దాని గురించి అంతా చూసుకొని నేను ఒక డెసిషన్ తీసుకొని మూవ్ చేస్తాను, నేను రెడ్ ఫైల్ చేసుకుంటాను. బట్ ఇది చూడాలి నెక్స్ట్ ఏంటంటే రేపు 1 week లో వాళ్ళు ఏదైతే న్యూ ట్యాక్స్ బిల్ ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అన్నారు ఇంతకు ముందు, దాన్ని ఇప్పుడు ట్యాక్స్ బిల్ అంటున్నారు. ఆ డైరెక్ట్ ట్యాక్స్ కూడా న్యూ ట్యాక్స్ బిల్ ఏదైతే ప్రపోజల్స్ పెడతారో 99% ఏంటంటే ఐ డోంట్ థింక్ సో వాళ్ళు ఏది ఓల్డ్ స్కీమ్ కంటిన్యూ చేస్తారు అనుకోను. ఎందుకంటే దానికి హిస్టరీ కూడా చెప్తాను. ఫస్ట్ 2 years బ్యాక్ ఏదైతే ఓల్డ్ స్కీమ్ న్యూ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారో ఓకే బై డిఫాల్ట్ వచ్చేసి రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ స్కీమ్ పికప్ అవుతుంది. ఓకే, దెన్ న్యూ స్కీమ్ అనేది ఆప్షనల్. బట్ ఇప్పుడు ఏం చేశారు, లాస్ట్ ఇయర్ వచ్చేసి న్యూ స్కీమ్ అనేది డిఫాల్ట్ తీసుకొని ఇఫ్ ఇట్ ఆల్ నువ్వు ఓల్డ్ స్కీమ్ లోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు 31st విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపల నువ్వు ఒక ఫామ్ ఫైల్ చేయాలి, 10IA ఫామ్ అని ఫైల్ చేయాలి. ఓకే, అంటే 31st July వచ్చేసి నార్మల్ గా నాకు ఏది ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్. నార్మల్ గా అందరికి అప్లికబుల్ అయ్యేది ట్యాక్స్ ఆడిట్ లో అది 31st October అవుతుంది. అంటే వాళ్ళు ఏం చేశారు బై ఫోర్స్ వచ్చేసి, బాబు నువ్వు ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అడాప్ట్ చేసుకోదలుచుకున్నావో 31st July లోపలే నువ్వు మాకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నువ్వు ఆ డిక్లరేషన్ కానీ ఆన్లైన్ లో సబ్మిట్ చేయకపోతే యూ విల్ ఫోర్గో ద బెనిఫిట్ ఆఫ్ ఓల్డ్ ట్యాక్స్. అంటే స్లోగా ఏం చేశారు ఈ సంవత్సరమే న్యూ ట్యాక్స్ వచ్చేసి ఆటో పికప్ చేసుకొని ఓల్డ్ ట్యాక్స్ అనేది ఒక డిక్లరేషన్ తోటి చేయాలనేది చెప్పారు.
Okay. సో ఈ బడ్జెట్ లో దాని గురించి ఎలాంటి డిస్కషన్ లేదంటే న్యూ ట్యాక్స్ బిల్లులో ఇక మనం ఆ ఓల్డ్ టాక్సేషన్, సేవింగ్స్, డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్, ట్యాక్స్ ప్లానింగ్ 31 మార్చ్ మామూలుగా ఏం చేస్తాం జనవరి 1 నుంచి అందరూ కూడా పేపర్స్ లో కూడా మీరు మల్టిపుల్ తెలుగు న్యూస్ పేపర్ చూస్తే డైలీ 1-2 ఆర్టికల్స్ ఉంటాయి. ఏముంటాయి? మీరు ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అయ్యి వీటిలో మీరు చేసుకుంటే బెనిఫిట్ వస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో ఇక అది ఉండదు, ఇక ఓకే. అది ఉండదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్యాక్స్ సేవింగ్స్ కి సంబంధించి ఆ బెనిఫిట్స్ ని, అంటే హౌసింగ్ లోన్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్లాన్స్ ని ఎలా ఆ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం ఎటువంటి ప్లాన్స్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి బహుశా ఇక ప్రతిపాదనలు కూడా తెర మీదకి అంతగా రాకపోవచ్చు ఒకవేళ పూర్తిగా ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ సపోజ్ నాకు మల్టిపుల్ డిడక్షన్స్ ఇచ్చారు, నేను సాలరీడ్ ఎంప్లాయీ, అవును, నాకు మల్టిపుల్ డిడక్షన్స్ ఇచ్చారు. అంటే ఏమవుతుంది అక్కడ, నేను మల్టిపుల్ డిడక్షన్స్ తీసుకుంటే ఆ డిడక్షన్స్ వచ్చేసి జెన్యున్ డిడక్షన్సా కాదా అనేది మళ్ళీ ఏం చేయాలి? వెరిఫై చేయాలి. అవును, వెరిఫై చేయాలంటే ఏం చేయాలి? నాకు మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా చేత ఒరిజినల్ ఏదైతే మీ ప్రూఫ్స్ ఉన్నాయో అన్ని అప్లోడ్ చేయమని చెప్పారు. సో ఏమవుతుంది, అది మోర్ ఆర్ లెస్ ఏమవుతుందంటే, ఇప్పుడు ట్యాక్స్ రిఫార్మ్స్ చేస్తూ ఈజ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, యూజర్ ఫ్రెండ్లీ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలన్నప్పుడు ఈ మల్టిపుల్ డిడక్షన్స్ ఉంటే ఏమవుతుందంటే దానికి అన్నిటికీ ప్రూఫ్లు చూపించాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఆ వెరిఫికేషన్ కూడా ప్రాసెస్ అది ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్ లో కాస్త ఇన్కన్వీనియన్స్ కావడం. సెకండ్ థింగ్ మన దేశంలో ఏంటంటే ట్యాక్స్ కంప్లైంట్స్ అనేది ఒక్కోసారి దాన్ని మనం ఒప్పనాలా తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసు ఏంటంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక డిడక్షన్ ఏదో ఒక ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తారు. ఓకే. రియల్లీ వాళ్ళకి నిజంగా ఎలిజిబిలిటీ ఉందా లేదా, నిజంగా ఒరిజినల్ డిడక్షన్ మనం క్లెయిమ్ చేస్తున్నాం అనేది అది సబ్జెక్ట్ మ్యాటర్ అనమాట. క్వశ్చన్ అది నేను ఇక్కడ రివీల్ చేయకూడదు, అది ఎందుకంటే బీయింగ్ ట్యాక్స్ కన్సల్టెంట్, బీయింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, అవి కొన్ని మనం మాట్లాడకూడదు ఓపెన్ డిబేట్ లో. బట్ యూ సీ ద థింగ్, ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ 3 years నుంచి సబ్సిడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అదర్ దాన్ ఏటీసీ, అదర్ దాన్ అండర్ కొన్ని సెక్షన్స్ కింద కాకుండా ఎవరైతే ఏది డిడక్షన్స్ క్లెయిమ్ చేశారో వాళ్ళందరికీ నోటీస్ వచ్చింది. ఓకే, మీరు క్లెయిమ్ చేసింది కరెక్టా కాదా, మీరు కరెక్ట్ కాదని మీరు కానీ వన్స్ యూ బిలీవ్ దట్ ఇట్స్ నాట్ రైట్ అంటే ఈ 31st March లోపల మీరు ఏదైతే ఉందో రివైజ్ రిటర్న్ ఫైల్ చేసి, అప్డేట్ రిటర్న్ ఫైల్ చేసి మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి అని మెసేజ్ పంపించారు. ఓకే. అంటే ఏమవుతుంది, ఇదంతా అడిషనల్ ఎక్సైజ్ కదా. అవును, ట్యాక్స్ రెజ్యూమ్ పెట్టి నేను ఈ డిడక్షన్స్ అని ఇచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, అల్టిమేట్ గా 140 crores ఉన్నారు, అందులో ఆల్మోస్ట్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది నా దాకా వస్తుందా రాదా, ఈజ్ ఆఫ్ పేయింగ్ అంటారు, నోటీస్ లేవద్దంటారు, యూజర్ ఫ్రెండ్లీ అంటారు, కాబట్టి నాకు నోటీస్ రాదు పాడు రాదు ఏదో క్లెయిమ్ చేద్దామని చెప్పి క్లెయిమ్ చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ ఎట్టు ఉంటారని చెప్పము, ఎందుకంటే మన కంట్రీలో డెఫినెట్ గా ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. మేము సీన్ ద పీపుల్, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కూడా లేదు సార్ మనం ట్యాక్స్ కట్టేద్దాం, మనకు అనవసరంగా వద్దు ఇట్లాంటి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అట్లీస్ట్ కొంత పర్సెంటేజ్ అయినా కానీ అది ఆ వ్యూ ఉంటుంది. రైట్. ఎట్లా ఉంటుంది అంటే ఒక కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుంది అంటే, అరే నేను కష్టపడి మంత్ వర్క్ చేస్తా ఉంటే నాకు ఒక 50,000 శాలరీ వచ్చింది, లేకపోతే ఒక ₹1,00,000 వస్తే ఈ ₹1,00,000 గవర్నమెంట్ 20% తీసుకెళ్లిపోతుంది. అంటే నాకు ఎవ్రీ మంత్ నేను ఒక 20,000 వచ్చేసి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాను, ఇట్స్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ అనే పెయిన్ ఉంటుంది అనమాట ఏదో ఒక ట్యాక్స్ పేయర్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు వాళ్ళు చెప్పే కన్సర్న్స్ ఓకే. ఈ కన్సర్న్స్ లో వాళ్ళకి ఏమనిపిస్తుంది, సార్ ఏదో ఒకటి క్లెయిమ్ చేసేయండి సార్ అంటే, బాబు క్లెయిమ్ చేయకూడదు, ప్రూఫ్స్ వస్తాయి, ఈ హెడేక్, ఈ క్లమ్జీనెస్, ఈ ఫర్దర్ ఫాలో ప్రాసెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ అవాయిడ్ చేసి, అంటే ఒక విధంగా చెప్పాలంటే సుబ్బారావు గారు మొత్తం ఈ ప్రాసెస్ ని ఒక స్పీడప్ చేసే విధంగా దీన్ని చూడొచ్చు అనుకోవాలి అయితే, రైట్? డెఫినెట్ గా అదే చెప్తాను. అల్టిమేట్ గా ఈ రోజు బడ్జెట్ స్పీచ్ లో నార్మల్ గా ఏదైతే ఈ డైరెక్ట్ ట్యాక్స్ సంబంధించి ఏదైతే ఇచ్చారో మేడం గారు చెప్పింది, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు మనకు, నార్మల్ గా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ విత్ మా ఫోకస్ వచ్చేసి రిఫార్మ్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లో. అంటే ఏం చేస్తాము, న్యూ ట్యాక్స్ బిల్ పెడతాం. ఓకే. సెకండ్ థింగ్ ఏం చెప్పారు, రేషనలైజేషన్ ఆఫ్ టీడీఎస్, టీసీఎస్. అంటే ఇంతకుముందు మల్టిపుల్ రేట్స్, వెరీ లెస్ అమౌంట్ అనమాట. ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు యాజ్ పర్ దీని ప్రకారం 10,000 అంటే నీకు ఇంట్రెస్ట్, నీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో నువ్వు 10,000 ఇంట్రెస్ట్ వస్తే 10,000 అబవ్ అయితే నువ్వు టీడీఎస్ కట్టాలి బ్యాంక్. సీనియర్ సిటిజన్స్ కి అయితే ఏమొచ్చింది, 50,000 వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ అవుతారు. ఒక రిటైర్మెంట్ అయిన పర్సన్ సపోజ్ ఆయనకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఒక 10 లక్షలు వచ్చాయి అనుకోండి. 10 లక్షల మీద యావరేజ్ సీనియర్ సిటిజన్స్ కి వచ్చేసి ఇట్స్ రేంజింగ్ ఫ్రమ్ 7.5% to 8.5%.
అంటే ఏమవుతుంది వాళ్ళకి ఒక 7.5% ఒక 10 లక్షలు ఎఫ్డి చేసుకుంటే ఆయనకి 75,000 వస్తుంది. ఓకే. బ్యాంక్ ఏమవుతుంది అక్కడ 75,000 మీద 10% టీడీఎస్ చేయాల్సి వస్తుంది 7,500. హ్మ్. అంటే నాకేం ఇన్కమ్ లేదు, నాకు వచ్చేది ఎంత, ఏది 75,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అవును. ఒక పక్క ఏం చెప్తున్నావు నువ్వు 3 lakhs దాకా నీకు ట్యాక్స్ లేదు అంటావు. హ్మ్. ఇంకో పక్క నాకు 75,000 నాకు ఏమి రావట్లేదు, పెన్షన్ లేదు, ఏమీ లేదు, నాకు ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయి, ఆ 10 lakhs నేను బ్యాంకులో వేసుకున్నాను, నాకు 75,000 ఇంట్రెస్ట్ వస్తుంటే దాని మీద 10% టీడీఎస్ చేసి 7,500 నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని మళ్ళీ క్లెయిమ్ చేసుకోమంటావు. హ్మ్. హ్మ్. ఒక పక్క ఏమో 3 lakhs దాకా నీకు ఏ ట్యాక్స్ లేదు, Okay. ఏది ఓల్డ్ సిస్టమ్ నేను చెప్తా ఉంది, ఇప్పుడు 4 lakhs. హ్మ్. అవును. ఇంకో పక్క ఏంది, ఇప్పుడు టీడీఎస్ రేషనలైజ్ చేయకపోతే ఏమవుతుంది అక్కడ, ఇంకో పక్క ఏం చెప్తారు నీకు, ఏది 75,000 నీకు వస్తుంది కాబట్టి, 50,000 ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఆ 10% టీడీఎస్ చేస్తుంది బ్యాంకు, నువ్వు మళ్ళీ రిటర్న్ ఫైల్ చేసుకుని ఆ 7,500 వచ్చేసి నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ లేకపోయినా ఈ 7,500 రిఫండ్ క్లెయిమ్ చేయాలి కాబట్టి దానికోసం ఒక ఐటీ కన్సల్టెంట్ దగ్గరకో సిఏ దగ్గరకో వస్తారు. హ్మ్. వీళ్ళు నామినల్ గా ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు, అది 2,000 ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. హ్మ్. బట్ ఏమవుతుందంటే ప్రాసెస్ ఏమవుతుందంటే, ఏదైతే నా హ్యాండ్స్ లోకి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, నువ్వు అప్రెంట్ నాకు వచ్చే ప్రతి మంత్ లో నువ్వు డిడక్ట్ చేయడం కానీ ఇయర్ లో డిడక్ట్ చేయడం కానీ చేస్తే, యాజ్ సీనియర్ సిటిజన్ గా నేనేం చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్ కొంత కాస్ట్ ఉంటుంది, నేను మళ్ళీ ఏదో సీఏ దగ్గర నా టైం వేస్ట్ చేసుకొని పరిగెత్తాలి. నేను అయిన తర్వాత ఏమవుద్ది, ఆ రిటర్న్ ప్రాసెస్ అవ్వాలి, ప్రాసెస్ అయిన అకౌంట్ కి రిఫండ్ రావాలి. హ్మ్. ఏమవుతుంది అక్కడ, నా రిటర్న్ ఫైల్ చేస్తాను, ఎప్పుడు ప్రాసెస్ అవుతుంది. బట్ కాకపోతే రీసెంట్ టైంలో ఏంటంటే కొంత ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతున్నాయి, విత్ ఇన్ 1 week 10 days 1 month లో ప్రాసెస్ అవుతున్నాయి. హ్మ్. అక్కడ మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ఏంటి నా బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేషన్ కాలేదు, అది ఎప్పుడు ఓల్డ్ బ్యాంక్ అకౌంట్స్, కేవైసీలు సరిగా ఉండవు, ఫోన్లు ఉండవు, ఆధార్ లింక్ ఉండదు, డిఫరెన్స్ గా ఉంటాయి. ఈ ప్రాసెస్ లో బ్యాంక్ వ్యాలిడేషన్ కాదు. మోస్ట్ ఆఫ్ ది కేసు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అంతా కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి. హ్మ్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పోతే ఏంటంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, రేపు రండి ఎల్లుండి రండి అంటారు. సో ఈ బ్యాంక్ వ్యాలిడేషన్ ఎక్సర్సైజే కొంత డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. అందువల్ల నాకు మంత్లీ వచ్చేదంటూ టీడీఎస్ చేయటం ఎందుకు, నేను ఎప్పుడో మళ్ళీ నన్ను ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని మళ్ళీ నేను రిఫండ్ ఎందుకు తెచ్చుకోవాలి. ఆ ప్రాసెస్ లేదంటే ఇవన్నీ కొంత ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్ అనమాట, ఇంట్రెస్ట్ ఒకటే కాదు, ఈ బడ్జెట్లో ఏంటంటే 50,000 నుంచి 1 lakh పెంచారు. హ్మ్. హ్మ్. అంటే ఏంటి, ఇక్కడ ఒక 15 లక్షలు నువ్వు ఎఫ్డి చేసుకుంటే అప్రాక్సిమేట్ గా నీకు ఒక 6.5% ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే, అంటే నీకు దాని మీద నీకు ఎలాంటి టీడీఎస్ ట్యాక్స్ అనేది చేయరు. సో నువ్వు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ అంటే నీకు అది కాస్త వెసులుబాటు అనేది దీంట్లో కల్పించడం జరిగింది. అది ఇట్స్ గుడ్ మూవ్ అనమాట. అందువల్ల అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ వాలంటరీ న్యూస్ ట్యాక్స్ సిస్టమ్ లో ఏంటంటే ఆల్వేస్ డిడక్షన్స్ తీసేసి, ఈ కాంప్లికేషన్స్ తీసేసి, వెరిఫికేషన్, ఇన్ఫర్మేషన్, నోటీసులు, మెంటల్ టార్చర్. ఎందుకంటే రీసెంట్ గా 2-3 days బ్యాకే ఆల్మోస్ట్ ఒక 8 మంది ఎంప్లాయీస్ నా దగ్గరకు వచ్చారు. ఏంటంటే అందరికీ నోటీసులు వచ్చినాయి. ఒకరికేమో 2022, 23, 24, 24, 25. ఓకే. ఒకరికేమో 23-24 మీరు సో హెడ్ కింద మీరు ఎంత డిడక్షన్ క్లెయిమ్ చేశారు, అది కరెక్ట్ కాదనిపిస్తుంది మా సిస్టమ్. ఎందుకంటే ఏ టూల్స్ వాడుతున్నారు ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వాడుతున్నారు. ఓకే. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అందరికి మెసేజ్లు వచ్చినాయి, వీళ్ళంతా పబ్లిక్లోకి వెళ్ళిపోయారు. సార్ ఏం చేయాలి మేము, ఏమైంది, ఆల్రెడీ వీళ్ళు డిడక్షన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది, ఆ రిఫండ్లు కూడా వచ్చినాయి, అకౌంట్ క్రియేట్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ రిటర్న్ వేసేసి దాన్ని నాకాప్ చేసి ఫైల్ చేశారనుకోండి, మళ్ళీ ఓల్డ్ ట్యాక్స్ ఏదైతే రిఫండ్ తీసుకున్నారో వాటికి మళ్ళీ ఫర్దర్ నోటీసులు వస్తాయి. అంటే ఎంత మెంటల్ హెరాస్మెంట్ చెప్పండి. ఓకే. ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది కదా, కోర్స్ వాళ్ళు తప్పు చేశారు. నీ దగ్గర నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, నువ్వు ఎలిజిబిలిటీ లేకుండా నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయడం అనేది అబ్సల్యూట్లీ మిస్టేక్. ఓకే. సో ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి, అనుకూలంగా నీకు నేను ఆప్షన్ ఇచ్చి, ఆ వెసులుబాటు ఇచ్చి, నీకు నువ్వు దాన్ని అట్లా మిస్యూజ్ చేసేటట్టు నేను అవకాశం ఇచ్చి, తర్వాత నీకు నోటీసులు ఇచ్చి, తర్వాత నువ్వు స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి, ఈ ప్రాసెస్ అంతా అడ్మినిస్ట్రేటివ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కాస్త ఆ హ్యూమన్ ఆ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ట్యాక్స్ పేయింగ్ అసీస్ ఉంటారో వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ లో మనము ఇక్కడ వీఆర్ నాట్ హియర్ టు డిక్టేట్ ద పీపుల్. నువ్వు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నువ్వు ఇల్లు కొనుక్కుంటావా, పిఎఫ్ లో పెడతావా, ఈఎస్ఐలో కొంటావా, పెడతావా, ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కుంటావా, ఏ వెహికల్ కొనుక్కుంటావు, నువ్వు రెంటెడ్ హౌస్ లో ఉంటావా అనేది నీ చాయిస్. అది ఓకే.
రెంటెడ్ హౌస్ లో ఉంటే నీకు ఇంత డిడక్షన్ ఇస్తాను, నువ్వు హౌస్ కొనుక్కుంటే నీకు ఇంత ఇస్తాను అనేది ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ కానీ ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అన్ని పోయినాయి. సో అంటే ఒక బిజినెస్ యాంగిల్లో చూసినప్పుడు సుబ్బారావు గారు ఇది గవర్నమెంట్ కి ఇబ్బంది పెట్టదా? ఎందుకంటే ఇన్నాళ్ళు సపోజ్ ఒక పబ్లిక్ సెక్టర్కి సంబంధించి మాట్లాడుకుని లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించి అంటే ఎస్బీఐ కావచ్చు ఇలా మాట్లాడుకునే సందర్భంలో ఈపీఎఫ్ఓలో పెడితే మీకు ఇంత కన్సెషన్ వస్తుంది, లేకపోతే ఇంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, లేకపోతే మీరు అన్నట్టుగా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఇంత ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది అనుకున్నప్పుడు ఇండైరెక్ట్గా ఈ బెనిఫిట్ గవర్నమెంట్ కూడా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది కదా. సో గవర్నమెంట్ కూడా బెడిసి కొట్టినట్టే కదా గవర్నమెంట్కి వచ్చే ప్రాఫిట్ విషయంలో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి వచ్చే వనరుల విషయంలో. కాదు ఇక్కడ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తారంటే ఎకానమీలో ఇప్పుడు మనం ఏం చెప్తాం, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రతి బడ్జెట్ లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టట్లేదు అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్రాలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతున్నారు అనుకోండి, పెడితే ఏమవుద్దంటే కొంచెం ఆ ఇన్సెంటివ్స్ ఎప్పుడైతే ఇస్తారో బిల్డర్స్ ఏం చేస్తారంటే విపరీతంగా కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఏం చేయాలి? డిమాండ్ క్రియేట్ చేసి దానికి సప్లై పెరుగుద్ది. కానీ కొనేవాళ్ళు లేకపోతే ఏమవుద్దంటే, డిమాండ్ లేకపోతే ఏమవుద్ది, అన్సోల్డ్ ఇన్వెంటరీ అంతా ఉంటుంది అక్కడ. అవును. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, బిల్డర్స్ ఎప్పుడు కూడా బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ బూస్ట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీకు జిఎస్టీ తగ్గించాను, ఇంకో రకంగా తగ్గించానని చెప్పేసి నీకు బూస్ట్ ఇస్తుంది. ఈ కన్స్యూమర్కి వచ్చేసి ఏం చేస్తుంది, ఎవరికైతే ఎస్సీస్ ఎవరైతే ఉంటారో, బాబు మీరు హౌస్ కొనుక్కోండి మీకు ఇన్సెంటివ్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెబుతుంది. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే బిల్డర్ వచ్చేసి బ్యాంక్స్ దగ్గర క్రెడిట్ తీసుకొని బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకొని వాడు బిల్డ్ చేస్తాడు. ఇన్వెంటరీ బిల్డ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎవరైతే ఎస్సీస్ ఉంటారో, ఎవరైతే ఇన్సెంటివ్స్ తీసుకున్నారో అందరూ పర్చేజ్ చేయరు హౌసెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అందువల్ల మిస్ మ్యాచ్ ఉంటుంది అనమాట. అన్సోల్డ్ ఇన్వెంటరీ ఎప్పుడైతే ఉన్నప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే బిల్డర్కి వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఏమవుతుంది, ఆ బ్యాంక్స్ లోన్స్ ఏదైతే తీసుకున్నారో బిల్డరు వాళ్ళు ఏమవుతుంది, ఎన్పిఎస్ అవుతాయి. అది అల్టిమేట్ గా ఏమవుతుందంటే బర్డెన్ అవుతుంది గవర్నమెంట్ కి. ఇంట్రెస్టింగ్. ఇట్స్ గుడ్ మూవ్. ఏంటంటే అల్టిమేట్ గా ఏమవుతుందంటే నువ్వు ఇన్సెంటివ్స్ ఇస్తే ఏమవుతుంది, ఇండస్ట్రీకి క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది అనమాట. నువ్వు ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇస్తే పీపుల్ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. అవును. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు, డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై మెకానిజంలో ఎవరైతే బిల్డర్స్ కానీ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే గూడ్స్ కానీ సర్వీస్ కానీ ఏదైతే కానీ వాళ్ళు పెంచుతారు సప్లై. సో డిమాండ్ సప్లై పెరిగినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎకానమీ బూస్ట్ అవుతుంది అనమాట, జీడిపి బూస్ట్ అవుతుంది. అది వన్ ఆఫ్ ఫ్యాక్టర్. అది అందువల్ల మామూలుగా మనం ఇండియన్ ఎకానమీ చూసేటప్పుడు ఏంటంటే రెవెన్యూ సైడ్ ఎకానమీ చూస్తాము, కన్సంప్షన్ సైడ్ చూస్తాం. కన్సంప్షన్ సైడ్ అంటే ఏం చేయాలి, ఇక్కడ పర్చేసింగ్ పవర్ పెరిగితే ఆటోమేటిక్ గా కన్సంప్షన్ పెరుగుద్ది. కన్సంప్షన్ పెరిగితే ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుద్ది, కాబట్టి డిమాండ్ పెరిగితే సప్లై పెరుగుద్ది. సప్లై పెరిగితే ఏమవుతుందంటే ప్రొడక్షన్ పెరుగుద్ది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మళ్ళీ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఎక్స్పాన్షన్ పోతారు, కాబట్టి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే ఏమవుతుంది, మళ్ళీ మనీ వస్తుంది. అంటే ఇట్స్ సైకిల్ అనమాట. ఆ ప్రాసెస్ లో వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. బట్ కాకపోతే ఏమైందంటే కొంత జరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంత చాయిస్ ఇద్దాము, అనవసరంగా మనం ఎందుకు డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది ఎప్పుడు కూడా. ఈవెన్ ఇప్పుడు కూడా ఏమైంది, ఈ బడ్జెట్ లో కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనమాట. ఫర్ పీరియడ్ ఆఫ్ 4 years లో వచ్చేసి మాకు ఇంత టార్గెట్ అని పెట్టుకున్నారు. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసి మేము బిజినెస్ చేయాలి లేదా గవర్నమెంట్ ఇంకో రకంగా చేయాలనే కాన్సెప్ట్ నుంచి స్లోగా డీవియేట్ అయిపోయి మనము ఎదుటోళ్ళ సంబంధించిన డెసిషన్ మనం ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆ ప్రాసెస్ లో సెకండ్ థింగ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఇప్పుడు అంతా కాంపిటేటివ్ టాక్సేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని సింప్లిఫైడ్ చేద్దాం చేసి అల్టిమేట్ గా ఏదైతే ఓల్డ్ ట్యాక్స్ లో వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో న్యూ ట్యాక్స్ కి వస్తే దానికి బెటర్ వచ్చేటట్టు చూద్దామని చెప్పేసి ఈ న్యూ స్కీమ్ రీడిఫైన్ చేసి ఆ న్యూ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. లాస్ట్ 3 years నుంచి ఇంప్లిమెంట్ చేశారు. అది ఒక గవర్నమెంట్ పాలసీ అనమాట. అది పాలసీ. రైట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి చాలా అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్యాక్స్కి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు దీని ఇంప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇది ఇక్కడతోనే కంటిన్యూ కాబోతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల ఏమైనా రిపర్కషన్స్ ఉండే అవకాశం ఉంది, వాటికి సంబంధించి కూడా అనలైజ్ చేసి వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అండ్ నౌ కంటిన్యూ విత్ కోటేశ్వర గారు మనకి జాయిన్ అవుతున్నారు. పొలిటికల్గా ఎటువంటి సినారియోస్ ఉండబోతున్నాయి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర గారు వెల్కమ్ అండి. కోటేశ్వర గారు, ఈరోజు బడ్జెట్ సమావేశాలు చూశారు, దీన్ని రాజకీయ కోణంలో చూడాలా? ఎందుకంటే
మరి ముఖ్యంగా మాట్లాడుతున్న సందర్భంలో గ్లోబల్ జియో పాలిటిక్స్ నేపథ్యంలోని ఆచితూచి వ్యవహరించాలి. ఎకనామిక్ సర్వేలో కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటించడం జరిగింది. ఎకనామిక్ సర్వేకి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం అంటే గ్లోబల్ అంటే ప్రపంచ రాజకీయాలు కావచ్చు, ప్రపంచ పొలిటికల్ జియో పాలిటిక్స్ నేపథ్యంలోనే ఈ డెసిషన్ తీసుకుంది అనుకోవాలా, లేకపోతే ఇంకొక 2 ఏళ్ళు ఒక పుష్ ఇద్దామని చెప్పి ఎకానమీకి ఒక పుష్ ఇద్దామని చెప్పి ఈ డెసిషన్ తీసుకుంది అనుకోవాలా? ఎలా చూడాలండి దీన్ని? అంటే ఆర్థిక అంశాలకు అదే విధంగా రాజకీయాలకు సంబంధం ఉంటుంది అనేటువంటిది అందరూ అంగీకరిస్తున్నటువంటి అంశం. ఆర్థిక అంశాలను బట్టే రాజకీయాలు కూడా రూపుదిద్దుకుంటాయి, రాజకీయ విధానాలు కూడా రూపుదిద్దుకుంటాయి అనేది చెప్పాలి. ఇప్పుడు నిన్నటి మన యూనియన్ ఎకనామిక్ సర్వే, కేంద్ర ఎకనామిక్ సర్వే చూసినప్పుడు ట్రంపెరికా, అమెరికాని ఇప్పుడు ట్రంపెరికా అని పిలుస్తున్నారు ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వాత, ఆ ట్రంపెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ లేదా ట్రంప్ ప్రపంచానికి విసిరినటువంటి సవాల్, అందులో భారత్ కూడా ఉంది. ఎందుకు అంటే భారత్ కూడా ఎందుకు ఉంది, భారత్ ప్రత్యక్షంగా పేరు పెట్టి చెప్పకపోయినప్పటికీ బ్రిక్స్ దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకురావాలని చూస్తున్నాయి. అటువంటి దేశాలన్నింటి మీద నా తడాకా చూపిస్తాను అని చెప్పేసి ట్రంప్ బెదిరించినటువంటి సంగతి తెలిసిందే. అందువల్ల బ్రిక్స్ లో భాగంగా ఉన్నటువంటి భారత్ కూడా ఆ బెదిరింపు డెఫినెట్ గా ఉంటది. భారత్ కూడా డాలర్ తో నిమిత్తం లేకుండా రూపాయితోటి లావాదేవీలు జరపాలని, అదేవిధంగా ప్రత్యామ్నాయ కరెన్సీ తోటి జరపాలనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించింది. అయితే ఇది వెంటనే జరుగుతుందా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ అందువల్ల మరి ఒకవేళ ట్రంప్ అలాంటి తెగింపుకు గనక పాల్పడితే ప్రపంచ రాజకీయాల్లో భాగంగా కావచ్చు, లేదా అమెరికాని అగ్రస్థానంలో ఉంచాలనేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎత్తుగడల్లో భాగంగా కానీ పాల్పడితే దానికి ప్రత్యామ్నాయంగా దాన్ని ఎదుర్కోవడానికి ఉన్నటువంటి బి ప్లాన్స్ ఏమైనా మన దేశం దగ్గర ఉన్నాయా, ఉంటే వాటిని ఆర్థిక సర్వేలో ఎందుకని సూచన ప్రాయంగా కూడా దాన్ని ప్రస్తావించలేదు అనేటువంటిది ప్రశ్న. ఎందుకు అంటే మన అనంత నాగేశ్వర్ గారు కూడా ఆయన చెప్పారు, మొత్తం గ్లోబలైజేషన్, అమెరికాతో ఉన్న సంబంధాలు లేదా ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలతోటి మన ఆర్థిక వ్యవస్థ ఉన్నది అనేటువంటిది ఆయన చెప్పకపోయినా అందరికీ తెలిసినటువంటిది. అటువంటప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలు, అవి రాజకీయ పరిణామాలైనా, ఆ రాజకీయ పరిణామాల్లో భాగంగా సంభవించే ఆర్థిక పర్యవసానాలైనా తట్టుకోవడానికి మన దేశం దగ్గర ఏమున్నది అనేటువంటిది ఎకనామిక్ సర్వేలో చెప్పలేదు. మరి ఎకనామిక్ సర్వేలో చెప్పినటువంటి దాన్ని అంతా బాగుంది అని మన ఉగాది పంచాంగంలో చెప్పినట్టుగా అంతా బాగుంది, ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం ఎదుర్కోగలం, ఇలాంటి మాటలు వినటానికి బాగానే ఉంటది. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఆ విధంగా ఎదుర్కొన్నటువంటి ఉదంతాలు మనకి ఎక్కడ లేవు కదా. అంటే ఈ రోజు పరిణామం అలాగేమని అనిపించిందా? ఎందుకంటే మధ్య తరగతి ప్రజలకి దాదాపు 12 లక్షల వరకు ట్యాక్స్ విషయంలో ఒక ట్యాక్స్ ఎగ్జామ్షన్ కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఇంతవరకు అంత పెద్ద మూవ్ అనేది లేదు అనేది ఒక చర్చ జరుగుతోంది కదా. సో ఇది ఎలా చూడాలండి? ఆ పరిణామాలన్నిటికీ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న అడుగుల ముందడుగు కింద చూడొచ్చా దీన్ని? ఇవాళ బడ్జెట్ అనేటువంటిది మొత్తం రాజకీయ ప్రక్రియలోను లేదా దేశ ఆర్థిక ప్రక్రియలో రెండిట్లోనూ భాగంగానే ప్రవేశపెట్టారు. అవును. ఆర్థిక కోణంలో చూసుకున్నట్లయితే గత కొద్ది నెలలుగా లేదా గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి పరిణామం లేదా దాని పర్యవసానాలు, జీడిపి వృద్ధి రేటు ఒక క్వార్టర్ లో 5.4% పడిపోవడం, అది మొత్తం ఏడాది మొత్తం మీద 6% లేకపోతే 6.3% పరిమితం అవుతుందనేటువంటి అంచనాల నేపథ్యంలో చూసినప్పుడు, ఎందుకు అంటే వినిమయం పడిపోయింది కార్మికుల దగ్గర లేదా సామాన్య జనం దగ్గర, రైతుల దగ్గర, చివరికి ఉద్యోగుల దగ్గర కూడా ఆదాయాలు పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది. దీనికి కారణం ఇది అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి ఏకాభిప్రాయం. ఆ వినిమయాన్ని పెంచాలంటే ఒక సాధనం మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు లేదా పన్ను చెల్లింపుదారులు కావచ్చు, ఎవరైనా దాదాపు 5 కోట్ల మంది వరకు పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నారని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి కాస్త రిలీఫ్ ఇస్తే
ఆ వచ్చినటువంటి మిగుల్ని తిరిగి మార్కెట్లో కొనుగోళ్లకి వినియోగిస్తారు అనేటువంటిది ఒక అంచనాతోటి ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు అని మినహాయింపించారు. నేను అంటే పూర్తి బడ్జెట్ పత్రాల డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు కానీ ఎకనామిక్ పత్రికలో వచ్చినటువంటి వార్త ప్రకారం ఈ 12 లక్షల మినహాయింపు వలన ప్రతి ఉద్యోగికి, ఆ మినహాయింపు పొందినటువంటి ఉద్యోగికి ఏడాదికి 80,000 రూపాయల ఆర్థిక లబ్ధి కలుగుతుందని సీతారామన్ గారు చెప్పినట్టుగా నేను వార్త చదివాను జస్ట్ ఇప్పుడే. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే అది పెద్ద రిలీఫ్ కాదు. ఎందుకు రిలీఫ్ కాదు అంటే గడిచిన ఏడాది కానీ లేదా అంతకుముందు సంవత్సరాల్లో కానీ పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, దానికి అనుగుణంగా ధరల పెరుగుదల అనేటువంటిది మధ్య తరగతి కావచ్చు, ప్రతి వాళ్ళ వేతన జీవుల వేతనాలన్నీ కూడా జేబులు వాళ్ళకి తెలియకుండానే జేబుల్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. అటువంటప్పుడు ఏడాదికి 80,000 రూపాయల వేతనం, 12 లక్షలు తెచ్చుకునేటువంటి ఒక వేతన జీవికి 80,000 రూపాయలు అనేటువంటి పెద్ద వేతనం అదేమీ రిలీఫ్ కాదు. పిల్లల చదువులకి ఫీజులు పెంచినా, లేకపోతే ఒక వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా అవన్నీ పోయి అప్పుల పాలు కావడం తప్ప మరొకటి కాదు. అందువల్ల ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఒకటైతే, ఈ బడ్జెట్ లో సామాన్యుల కొనుగోలు శక్తి పెంచడానికి తీసుకున్నటువంటి నిర్దిష్ట చర్యలు ఏవి అంటే, ఇంతవరకు అలాంటి నిర్దిష్ట చర్యలు ఏవి మనకు ప్రత్యక్షంగా ఆ ఉపన్యాసంలో కానీ తర్వాత వెలువడుతున్నటువంటి వివరాల్లో కానీ ఎక్కడ కనపట్లేదు. ఇప్పుడు జిఎస్టీ ఉంది, జిఎస్టీని తగ్గిస్తే అదే విధంగా పెట్రోల్ డీజిల్ మీద గతంలో విధించినటువంటి భారీగా విధించినటువంటి సెస్సును కనుక తగ్గించేట్లయితే ఆ మేరకు అందరికీ కొంత మిగులుతుంది, ధరలు తగ్గుతాయి. ఆ తగ్గినటువంటి ధరలతోటి మిగిలినటువంటి ఆదాయంతో వస్తు వినియోగం పెరుగుతుంది. మరి అలాంటి చర్యలు ఏమన్నా ఉన్నాయంటే ఇందులో లేవు. ఎట్లా వినియోగాన్ని పెంచుతారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న అనేది నా అభిప్రాయం. రైట్. కోటేశ్వర్ గారు, బిఫోర్ కంక్లూడింగ్ ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఎందుకంటే దాదాపు చూసుకుంటే ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం ఉన్న దరిదాపుల్లో, ఆ తర్వాత అది పెద్దగా చెప్పుకోదగిన ఎలక్షన్స్ అంటే కనుక ఢిల్లీ ఎలక్షన్స్లో కనిపిస్తున్నాయి. సో ఇది ఏమైనా ఎలక్షన్స్ నేపథ్యం అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి? రాజకీయంగా ఎటువంటి ప్రభావాన్ని చూపించవచ్చు, ఎవరు కలిసి వచ్చే అంశం కింద అనుకోవాలి దీన్ని? ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ అనేటువంటిది సరే, 8వ వేతన సంఘం అనేటువంటిది దాని టైం అయిపోయింది కనుక ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా కానీ వేతన సంఘాన్ని వేయాల్సిందే, వేశారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఉద్యోగులందరూ కూడా ప్రతి పైసాన్ని లెక్కించుకుంటారు. మీరైనా మేమైనా ఎవరైనా ఉద్యోగులు లెక్కించుకుంటారు. రేపు 10వ వేతన సంఘం సవరణ చేసిన తర్వాత అనేక మంది ఉద్యోగులు, ఢిల్లీలో ఉండేటువంటి ఉద్యోగులు అనేక మంది 12 లక్షలకు మించే వెళ్ళిపోతారు కదా. ఎక్కువ మంది అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి రిలీఫ్ ఏముంటది అలా పెరిగినప్పుడు? ఎంతో కొంత తర్వాత పడుతుంది. అందుకని గతంలో కూడా ఇటువంటి పెరిగే వేతనానికి సంబంధించి ముందే అంచనా వేసి పెంచాలనుకోవాలా? డెఫినెట్ గా 10వ వేతన సంఘం దాని ఉద్దేశం అదే కదా. 10 ఏళ్లకు ఒకసారి వేస్తున్నారు, రాష్ట్రాల్లో 5 ఏళ్లకు ఒకసారి వేస్తున్నారు. కేంద్ర వేతన సంఘాన్ని అనుసరించేటువంటి రాష్ట్రాల్లో 10 ఏళ్లకు ఒకసారి సవరిస్తున్నారు. అందుకని డెఫినెట్ గా దీనిలో ఎన్నికల కోణం, ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల కోణం అనేటువంటిది డెఫినెట్ గా ఉంది. అయితే దాంతో ఏ మేరకు లబ్ధి చేకూరుతుంది అనేటువంటిది మనం చూడాల్సి. ఎందుకంటే గతంలో కూడా మరి ఢిల్లీ ఉద్యోగులకి వేతన సవరణ చేసిన తర్వాతనే కదా 2 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ బోల్తా పడింది కదా, 2 సార్లు బోల్తా పడింది కదా. అందుకని దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సింది. అయితే ఈ ఎన్నికల్లోనే బీహార్ కి ప్రకటించినటువంటి కొన్ని పథకాలను కూడా మనం చూడాలి. ఎందుకంటే మనం రాజకీయాల గురించి కూడా, ఇంపాక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నాం కనుక బీహార్ లో జరగబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత ఏడాది, ఈ ఏడాది అంటే మొన్న తాత్కాలిక బడ్జెట్ లో ఇప్పుడు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చెప్పారు. ఎందుకు అంటే బీహార్ ఎన్నికలకి ప్రాధాన్యత ఉంది. ఉత్తరాదిన జరిగేటువంటి ఎన్నికల్లో బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్ లోను బీహార్ లోను పార్లమెంట్ ఎన్నికల్లో తగిలినటువంటి ఎదురు దెబ్బల నేపథ్యంలో ముందు బీహార్ ని కాపాడుకోవాలి, తర్వాత ఉత్తరప్రదేశ్ ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఎత్తుగడ కూడా ఉంది కనుక బీహార్ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది.
Right. మరి అదే ఎన్నికలు ముగిసిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కూడా ఆ పార్టీ రెండో ఇంజిన్ ఉన్నా గానీ అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పథకం గురించి ఇంతవరకు నిర్మలా సీతారామన్ గారి ఉపన్యాసంలో కానీ లేదా ఇప్పటి వరకు వివిధ మీడియాల్లో వచ్చినటువంటి వాటిల్లో కానీ ఏ విధమైనటువంటి పథకాలు కొత్తగా లేవు. కొన్ని ఛానల్స్ లో ఏదో 41 మీటర్ల వరకు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, అదే పెద్ద విజయం అన్నట్టుగా చెప్తున్నారు. అది మొదటి దశ ఆ ఎత్తు అనేటువంటిది ఎప్పుడో ఆమోదించారు. దానికి సవరించినటువంటి పెరిగినటువంటి ఖర్చుల్ని 2019లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగానే కేంద్రానికి పంపిస్తే 2019 నుంచి దాన్ని ఆమోదించలేదు. ఈ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి రోజుల్లో ఆమోదించామని చెప్పారు. ఇప్పుడు మళ్ళా అదే ప్రకటనని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా చెప్పారు. కానీ అది కాదు కదా, 45 అడుగులు అనేటువంటిది రెండో దశ కదా కీలకమైంది. ఎందుకంటే దానిలోనే ఎక్కువ మంది మునిగిపోతారు జనం, అక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులు గాని వాళ్ళకి సంబంధించి పునరావాస బాధ్యతని ఎవరు తీసుకుంటారనేది ఇంతవరకు తేలలేదు. అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఎన్నికలు బీహార్ లో జరగబోతున్నాయి కనుక దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ముగిసాయి కనుక తక్షణమే ఎలాంటి ప్రమాదం లేదు కనుక వీటిని నిర్లక్ష్యం చేశారు 2 తెలుగు రాష్ట్రాలు అనేది అభిప్రాయం. రైట్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి పొలిటికల్గా ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉండొచ్చు లేదా పొలిటికల్గా ఎలా ఉండొచ్చు చూస్తున్నారు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు బడ్జెట్లో ప్రవేశపెట్టిన ట్యాక్స్ బెనిఫిట్ మరి ముఖ్యంగా 12 లక్షల లోపు వేతన జీవులకు సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పుకోవాలి, బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది అంటే కనుక చాలా తక్కువగా అయితే మాత్రం ఈ అంశానికి ప్రెసెంట్ కనిపిస్తోంది. కానీ ఇది మాత్రం మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి వాళ్ళకి ఆసరాగా నిలిచే అవకాశం ఉంటుంది, వాళ్ళకి దన్నుగా నిలిచే అవకాశం ఉంటుంది అంటూ కాస్త చర్చ జరుగుతూ ఉంటే ఇంకో చర్చ ఇంకా కాస్త డిఫరెంట్గా వినిపిస్తోంది. ఏం జరగబోతోంది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్